తెలంగాణ చదువు రానోళ్ళు తలమాసినోళ్లే డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్ బూత్ పురాణం. కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది. నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం. డిఎస్సి వాయిదా వేయలేం. 1.100% చొప్పున చేయలేమని తెగేసి చెప్పిన రేవంత్. పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా. మోతీలాల్, జడ్సన్, అశోక్వి రాజకీయ ప్రేరేపిత దీక్షలు. కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి. మీరు సచ్చుడో పరీక్ష వాయిదా పడుడో. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి. తిండి తిప్పలు లేకుండా ఆందోళనతో రోడ్డెక్కిన నిరుద్యోగ యువతను సముదాయించాల్సింది పోయి వారిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓదార్చాల్సింది పోయి వాళ్లను తిట్ల పురాణం అందుకున్నారు. తలకు మాసినోళ్ళు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చదువు రానోళ్ళు, పరీక్ష రాయలేనోళ్ళు రోడ్డెక్కుతున్నారని వారిని కించపరిచారు. రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అంటూ అవమానించారు. ఏనాడు తమ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా, తమను పిలిచి మాట్లాడకుండా ఇప్పుడు ఇలా దారుణంగా మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకొని డిఎస్సికి కాస్త గడువు ఇవ్వాలని కోరినందుకు తమను పరీక్షలు రాయనోళ్ళు, చదువు రానోళ్ళని విమర్శించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించుడు కాదు, గల్లా బట్టి కొట్టుర్రి. ముఖ్యమంత్రి అయినా ఇవ్వనికి ఎక్కువ కాదు. మన ఓట్లతోటి పుట్టినోడు, మన ఓట్లతోటి గద్దెనెక్కినోడు. చూడు ఎంత అహంకారం. చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళేనట. నువ్వు ఏ పార్టీ చదువుకున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నీ సర్టిఫికేట్ చూపి. కనీసం డిగ్రీ ఉందా నీకు? డిగ్రీ ఉందా? నీ 10th మార్కులేని, నీ ఇంటర్ల మార్కులేని, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ? చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళ. మరి నీ లెక్క దందాలు చేయలేరు కదా పాపం. చదువుకున్నారు, చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు వేయమంటున్నారు. ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఏదైతే మేనిఫెస్టో 420 మేనిఫెస్టో కొట్టిందో గా మేనిఫెస్టో ప్రకారమే పరీక్షకు మధ్య కాస్త వ్యవధి అడుగుతున్నారు. తలకు మాసిన వల్ల ఏ పార్టీ చదివినావు నువ్వు? ఎన్ని పిహెచ్డీలు చేసినావు? ఎన్ని పీజీలు చేసినావు? జర చెప్పు. ఇంకేమంటాడు? చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళు వాయిదా వేయమంటున్నారట. మరి నువ్వు చెప్పరాదు ఎవరు సరైన వాళ్ళు, ఎవరు వాయిదా వేయమంటే వేస్తారో కావాలనే తీసుకొచ్చి ముందర పెడతాం. వాళ్ళే చదువు వచ్చిన వాళ్ళు, గివిల్లయ్యా చదువు వచ్చిన వాళ్ళు అని చూపెట్టి వీళ్ళ తరపున వాయిదా వేయమంటాం. ఈ తలకు మాసినోళ్ళు నీకు ఓట్లేయలే, ఈ చదువు రానోళ్ళు నీకు ఓట్లేయలే. వీళ్ళ ఓట్లో పుట్టినోనివి కాదు నువ్వు, వీళ్ళ ఓట్ల పుణ్యమా అని గద్దెనెక్కినోనివి కాదు నువ్వు. ఇంత అహంకారమా? ఇంత దుర్భాషలా? నిరుద్యోగుల పట్ల ఇంత చులకనతనమా? ఏంది నీ అహంకారం? కుర్చీని చూసే కదా, సీఎం అనే ఒక పదవిని చూసే కదా నీ అహంకారం. నీ అహంకారం దించే రోజు వస్తుంది. నీ తలను, నీ మెడలు వంచే రోజు కూడా వస్తుంది. అతి దగ్గరలో ఉన్నది అది. గీ బూతు పురాణమా? రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా ఇలాంటి పదజాలంతో, ఇలాంటి అహంకారంతో ఉన్నాడు. కానీ ఈ నిరుద్యోగులే గుర్తించలే. ఏమన్నాడు ఆనాడు? వాళ్ళు బిర్యానీల కాశపడే పోరగాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ పోరగాళ్ళు వాళ్ళు చదువుకున్నట్టు వల్ల ఏదో కేటీఆర్ ఖర్చులకు ఇస్తాడు, ఆ ఖర్చులతోటి బిర్యానీ, ఆ బీర్ తాగి ఆ లొల్లీలకు పాల్పడతారు వాళ్ళు అన్నారు. అయినా మనకు బుద్ధి రాలే, అయినా మనకు జ్ఞానం రాలే. ఇలాంటి దిగజారుడు వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఉన్నత పీఠం మీద కూర్చోబెట్టినాం. దానికి బాధపడవలసిందే. చలో దించడానికి ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఇంత ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి దుర్భాషలు మాట్లాడు, ఇంత అహంకారంతో మాట్లాడు. కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది. మరి ఈ కోచింగ్ సెంటర్లు మీరే కదా, మీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే చాలా. ఇప్పుడు అశోక్ కావచ్చు, లేకపోతే అన్వర్ కావచ్చు. అన్వర్ ఎవరికి ఇచ్చిన మద్దతు? తీన్మార్ మల్లిగానికి ఏలే అంటే ఎవరున్నారు అన్వర్ వెనుక? ఎవరున్నారు అశోక్ వెనుక? సరే, నీకంతా కోచింగ్ సెంటర్ మాఫియా అంటున్నావు కదా, మరి వెయ్యి నిరుద్యోగుల తరపున నేనే వేస్తున్నాను. ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి
డిస్టిక్ ఒక ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టి హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లకు బదులుగా ఇక్కడే హైదరాబాద్ ఒక 100 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయి, ఉచితం అని చెప్పు. ఒక 2 నెలలే కదా, ఒక 2 నెలలు వాయిదా వేసి ఉచిత కోచింగ్ సెంటర్లను పెట్టి సిబ్బందిని ఏర్పాటు చేయి. అంత ప్రేమ ఉంటే నిరుద్యోగుల తరపున. నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం, కడుపు గాలి చూపెడతా, కొంచెం వీడియోలు కిందికి వచ్చినాక చూపుతా. వాళ్ళ కడుపు గాలుతాంది, నీ లెక్క బాగా తిని అరగక మాట్లాడిన మాటలు కాదు అవి. బూతులు మాట్లాడలేకపోతున్నాం, ఆవేశం వస్తుంది నీ మాటలకు, కానీ మాట్లాడలేం బూతులు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం. నీ విధవ ప్రభుత్వము ఏమన్నది? నీ విధవ ప్రభుత్వము జూన్ వరకే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నాం, మే వరకే జాబ్ క్యాలెండర్ రెడీ చేసి జూన్లో పోస్టులు వేసి జూలైలో గ్రూప్ 2 డిఎస్సి వేసి ఆగస్టు వరకే ఫుల్ఫిల్ చేస్తామన్నాం. డిఎస్సి వాయిదా వేయలేం. ఇక నిన్న కొన్ని ఛానళ్ళు దెబ్బకు డిఎస్సి వాయిదా, వెనక్కి తగ్గిన ప్రభుత్వం, నిరుద్యోగుల విజయం, ఇవన్నీ విషయంలో వాళ్ళు వేయరు వాయిదా అని నేను చెప్తే నిన్న పెట్టలే లైవ్ సాయంత్రం. నేను ఇక 1:100 నిష్పత్తి ప్రకారం చేయలేమని తెగేసి చెప్పిండి. ఇక అది జరగని ముచ్చట. ఇక పరీక్ష వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్లు, ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ కాంగ్రెస్కు సంబంధించి అనుబంధ సంస్థలే. ఎందుకంటే కేసీఆర్ని దించేస్తే తప్ప కోచింగ్ సెంటర్లను బాగుపడమనే ఒక ఉద్దేశంతో ఆనాడు వీళ్ళే మరి లొల్లి చేసి నిరుద్యోగులను ఉసిగొల్పింది. అప్పుడేమో నీకు మంచి సెంటర్లు అయిపోయినాయి, ఇప్పుడేమో కోచింగ్ సెంటర్లు దందాలే అయిపోయినాయి. ఇక మోతీలాలు, జెడ్సేను, బక్క జెడ్సేను, అశోక్వి రాజకీయ ప్రేరేపిత దీక్షల. కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి. మీరు సత్తులో వాయిదా, పరీక్ష వాయిదా వరడు. ఇది వీళ్ళు నిజంగా వీళ్ళు దిగితే, కేటీఆర్ లేదా హరీష్ రావు ఫీల్డ్లోకి దిగితే ఖచ్చితంగా పరీక్షలు వాయిదా పడతాయి. కానీ వాళ్ళు దాన్ని అంటిముట్టనట్టు ఉంటున్నారు. కేటీఆర్ గారు మీరు ఢిల్లీకి పోయి, ఢిల్లీలో ఏదో పట్నం పోయి ఏదో తీసుకొచ్చినట్టు మోటు సామెత ఉన్నది. ఢిల్లీలోకి ఇప్పుడేమున్నదండి మీకు? నాకు అర్థం కాలేదు. ఢిల్లీలో అంతా అట్టుడుకుతున్న పరిస్థితులు ఏమున్నాయి? తెలంగాణలో పరిస్థితులను ఢిల్లీలో చెప్పాలని పోయినలాట కేటీఆర్ గారు. ఇక్కడ నిరుద్యోగుల ఉద్యమం జరుగుతుంది, నిరుద్యోగుల పోరాటం ఒకటి జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఈ మాట విషయంలో నేను అంగీకరిస్తా. వాళ్ళు కనుక దీక్ష కూర్చుంటే రేవంత్ రెడ్డి మెడల్ వంచవచ్చు, కాంగ్రెస్ మెడల్ వంచవచ్చు, సర్కార్ మెడల్ వంచవచ్చు. దెబ్బకి ఇవన్నీ వాయిదా పడతాయి, పోస్టులు పెరుగుతాయి. ఇక వీళ్ళు ఆమరణ నిరాదీక్ష చేయరని తెలుసు వాళ్ళకు. ఆమరణ నిరాదీక్ష నిరుద్యోగుల తరఫున చేయాలని, ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు ఆమరణ నిరాదీక్ష చేయాలి, మీరు సత్యనో లేదా మీరు కూర్చుంటేనో పరీక్ష వాయిదా పడుతుంది, పోస్టులు పెంచుతామని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇక మరి నిజంగా కేటీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారికి కావచ్చు, లేదా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎవరికైనా మీకు నిరుద్యోగుల పట్ల, ఈ తెలంగాణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వారి సమస్యల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, చలో మీరు కూర్చోర్రి, నిరాహార దీక్ష కూర్చోర్రి. మీరు ఏదైతే ఆ ధర్నా చౌక్ మూసేసింది కదా నాడ, ఆ ధర్నా చౌక్ తెరిచి ఉన్నది, ఆడ కూర్చుంటారా, ప్రజాభవన్ ముందుకు వచ్చి కూర్చుంటారా? మీరు కూర్చుంటే సమస్య తీరుతుంది. మీరు కూర్చోకపోతే మీరు నిరుద్యోగుల పక్షాన లేనట్టే. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకుండా మీరు కూడా ఒట్టి రాజకీయ డ్రామాలు ఆడతానని మాకు కూడా అర్థమవుతుంది. కేటీఆర్వి, హరీష్ రావు ఒట్టి రాజకీయ డ్రామాలు. వాళ్ళ పార్టీకి ఎప్పుడు మైలేజ్ వస్తుందా అని చూస్తాను తప్పించి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతోటి వాళ్ళు కొట్లాడతలేరు. అందుకే రేవంత్ రెడ్డికి ఇంత అహంకారం వచ్చింది. కేసీఆర్ గిట్లచ్చి అక్కడ కూర్చుంటే మొత్తం ఒక్కడేసారి దెబ్బకు సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మీకు దమ్ముంటే చలో నిరాహార దీక్షకు కూర్చోరు కేటీఆర్ లేదా హరీష్ రావు. ఎందుకంటే తెలంగాణ సొమ్ము దొబ్బి తినేది కూడా మీరే, తెలంగాణ ఉద్యమంలో లాభపడ్డది కూడా మీరే. ఆనాడు చచ్చిపోయింది మా ప్రజలే, ఈనాడు హింసించబడుతున్నది కూడా మా ప్రజలే. రేవంత్ రెడ్డి ఆనాడు మంచుకున్నాడు, మీరు ఆనాడు మంచుకున్నారు, ఇప్పుడు మంచుకున్నారు. ఆగమయ్యేది మా ప్రజలు, మా పేద ప్రజలు, మా నిరుద్యోగులు, మా రైతన్నారు. కాబట్టి కూర్చోరు.